అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న చదువుతున్న 10 మంది తప్పిపోయారు. మిస్సింగ్ అయిన వారిలో 3 కశ్మీరీలు ఉన్నారు. వారి ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. వారిని కనిపెట్టేందుకు జమ్మూ కాశ్మీర్, హర్యానాలో పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. మరోవైపు అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 6 ఏజెన్సీలు మకాం వేశాయి. ఇప్పటి వరకు 1000 మందికి పైగా అక్కడ వారిని అధికారులు ప్రశ్నించారు. దేశ వ్యతిరేక కంటెంట్ ఉందనే ఆరోపణలపై కశ్మీర్ టైమ్స్ ఆఫీస్పై ఎన్ఐఏ దాడులు చేస్తోంది. పూంచ్, జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులు సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది ప్రభుత్వం. పూర్తి వెళ్లించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతుంది. ఎస్ కళ, అల్ ఫలాహ్ యూనివర్సిటీలో రోజుకొక విషయం వెలుగు చూస్తోంది. ఎస్ కళ, ఎస్ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో రోజుకొక విషయం వెలుగు చూస్తోంది. సతీష్ 10 మంది విద్యార్థులు తప్పారని చెప్తున్నారు. వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యని చెప్తున్నారు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? సతీష్, దాదాపు ఈ రోజు ఉదయం నుంచి చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అని చెప్పవచ్చు. దాదాపు ఉదయం మనకు సంబంధించినటువంటి కీలకంగా అంటే ఎవరైతే ఉమర్ నబీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ పర్సన్స్, తమ్ముడు, తర్వాత తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులని కూడా దాదాపు 3 రోజుల నుంచి కూడా దాదాపు మనకు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి పోలీసులు వారు చాలా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. కానీ విస్తుపోయే నిజాలు మాత్రం వెల్లడవుతున్నాయి. ఏదైతే ఇక్కడ మనకు ఉమర్ నబీ తనకు అక్కడి నుంచి కశ్మీర్ నుంచి బయలుదేరే ముందర తన దగ్గర ఉన్నటువంటి ఫోనును తన తమ్మునికి ఇవ్వడము, తన తమ్మునికి ఏదైనా కాల్స్ వచ్చాయి, తనకు నుంచి ఇంకేదైనా సమాచారం పోలీసుల నుంచి వస్తే గాన ఖచ్చితంగా ఆ ఫోనును నీటిలో పడేయమన్నటువంటి సూచన ఇచ్చినట్లు కూడా చెప్పినట్లు తెలిసింది. అదే విధంగా పోలీసులు తనను ఎవరైతే ఇక్కడ అంటే వాళ్ళ కుటుంబం దగ్గరికి ఇంటరాగేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ మనకు అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఎంట్రీ దగ్గర ఉన్నాము సతీష్. ముఖ్యంగా లోపలికి వెళ్లేందుకు కూడా చాలా సెక్యూరిటీ తోటి ఒకవైపు ఉన్నారు. అయితే ఇక్కడ మనకు ఏదైతే అతనికి తమ్ముడిని అరెస్ట్ చేసేటటువంటి విషయంలో అనుకోవచ్చు, మొబైల్ ని తీసి నీటిలో వేయగానే తనకు సంబంధించినటువంటి ఏదైతే మొబైల్ ని కూడా తీసుకోవడం జరిగింది. కానీ తన అన్న చెప్పినట్లుగానే నేను చేశానంటూ కూడా ఇక్కడ ఎవరైతే ఉమర్ తమ్ముడు మాత్రం చెప్పినటువంటిది ఒకటి. తర్వాత ఇక్కడ మనకు అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటిది ఢిల్లీలో చాలా మటుకు ఇప్పటి వరకు కూడా చాలా దీనికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఓక్లా, తర్వాత జామియా అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా ఈడీ సోదాలు చేస్తుంది. ఇప్పటికే కూడా ఈడీ అంటే అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈడీ జావేద్ని కూడా అరెస్ట్ చేసి సాకేత్ కోర్టులో కోర్టు ముందు కూడా హాజరుపరచడం జరిగింది. కానీ ఇతడు దుబాయ్కి వెళ్లేందుకు కూడా దాదాపు ఏదైతే ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కన్నా ముందుగానే వీళ్ళు దుబాయ్ ఆ ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా పాస్పోర్ట్స్ ని కూడా రెడీ చేసుకున్నారు అన్నటువంటిది కూడా కీలకంగా అప్డేట్స్ వస్తున్నటువంటి సమాచారము. అయితే ఇప్పటి వరకు దాదాపు నిన్నటి నుంచి కూడా ఇక్కడికి పోలీసులంతా కూడా లోపలంతా కూడా క్యాంపస్ ని అంతటి కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కూడా లోపలి నుంచి కూడా బయటికి వచ్చేటటువంటి లేదు. తర్వాత ముఖ్యంగా లోపలికి వెళ్ళేప్పుడు కూడా అందరినీ కూడా చెక్ చేసేసి ప్రతి ఒక్కరిని పంపిస్తున్నారు. కానీ నిన్నటి నుంచి కూడా చాలా మంది యూనివర్సిటీని ఖాళీ చేసి వెళ్ళిపోయినట్లు కూడా చెప్తున్నారు. దాదాపు 6 ఏజెన్సీలు కలిసి లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఒక 10 మంది ఎవరైతే దీనికి బాంబ్ బ్లాస్టింగ్ కి సంబంధించినటువంటి దాంట్లో ఒక 10 మంది ఇందులో ముఖ్యంగా ఉన్నారు అన్నటువంటి వార్తలు తెలియడంతో వారికి సంబంధించినటువంటి ఫోన్ స్విచ్ ఆఫ్స్ కూడా కావడం జరిగింది. వారిని అంటే వారి పూర్తి సమాచారాన్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ డాటా అనుకోవచ్చు, వారు ఏదైతే అడ్మిషన్స్ చేశారో ఆ డాటా, తర్వాత వాళ్ళు ఉండేటటువంటి కూడా చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటిది కూడా విస్తుపోయే నిజాలు కూడా యూనివర్సిటీ నుంచి బయటకు వస్తున్నటువంటి సమాచారం. కానీ యూనివర్సిటీలో ఉండేటటువంటి చాలా మంది కూడా కాశ్మీర్ కి సంబంధించినటువంటి వాళ్ళే ఈ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చదవడానికి ఇక్కడికి వస్తున్నారు. చాలా మటుకు కూడా ఇదంతా కూడా చాలా మంది ఇక్కడ చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటటువంటి అందరూ కూడా వారి హెల్త్ ఇష్యూస్ అనుకోవచ్చు, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజలు అనుకోవచ్చు, చాలా మంది ఇక్కడికి వచ్చేటటువంటిది. కానీ ఇక్కడ ఏదైతే డానిష్ కి అనుకోవచ్చు, ఎవరైతే సాంకేతిక పరమైనటువంటి సలహాలు సూచనలు అందించినటువంటి అతనికి ఇప్పటికే కూడా కోర్టు కూడా తన ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇంకా నిజాలు కూడా వెల్లడించేటటువంటిది. ఒకవైపు నూహ్ కూడా జల్లడ పడుతున్నటువంటిది, మరొక వైపు ఇక్కడ ఈడీ
పలు ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి కూడా ఈడీ దాడులు చేసేసి కీలకమైనటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. సతీష్, చాలా మీరు చెప్పినట్టుగా మీరు నూహ్ ప్రాంతం ఎక్కడైతే నెక్కదాగుంటే ఆ ప్రాంతాన్ని చూపించారు. సేమ్ టైం అసలు యూనివర్సిటీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈడీ విచారణలో అసలు దానికి అనుమతులు లేవని కూడా తెలుస్తున్నట్టుగా చెప్తున్నారు. చాలా నిధులు వస్తున్నాయి, నిధులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒక ట్రస్టీ నుంచి నడుపుతున్న సంస్థకి నిధులు చాలా భారీతలు సమకూరుతున్నాయి, దానికంటూ లెక్కలు లేవు, ఆధారాలు లేవని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? జెన్యూన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్కడ అసలు? ఎస్, ఎందుకనంటే ఇక్కడ చాలా మటుకు ఈడీ ఏదైతే సోదాలు చేస్తుందో ఈడీకి సంబంధించినటువంటి మనీ, అంటే దీనికి సంబంధించినటువంటి మనీ సోర్సెస్ అంతా కూడా ఫండింగ్ అనుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నటువంటి అరబ్ కంట్రీస్, తర్వాత జపాన్, చాలా కీలకంగా అరబ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఫండింగ్ వస్తుంది. సంవత్సరానికి ఒకసారి కూడా అరబ్ కంట్రీస్ నుంచి ఈ ప్రాంతానికి వస్తారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలోని ఇక్కడ సమావేశాలు జరుగుతాయి. అంతేకాకుండా ఇక్కడ పార్కింగ్ అన్నది కూడా ఏదైతే మనము దీని వెనకాల ఉండేటటువంటి చాలా ఖాళీ ప్రాంతం ఉంది కూడా, అది కూడా దాదాపు ఆక్యుపై చేసుకున్నటువంటిది, ఎటువంటిది రిజిస్ట్రేషన్స్ లేవు అన్నది కూడా ఒక్కొక్కటి నిజాలు అన్ని కూడా బయటకు వస్తున్నటువంటిది. ఈడీ ఎప్పుడైతే సోదాలు చేస్తుందో దీనికి సంబంధించినటువంటి అంటే దీంట్లోకి వచ్చేటటువంటి నిధులు ఎక్కడి నుంచి వస్తుంది, తర్వాత దీనికి ముందుగా ఎలా దీన్ని స్టార్ట్ చేశారన్నటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తీస్తున్నారు. ఇప్పటికే అయితే ఇక్కడ జావేద్ని చైర్మన్, అంటే ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావేద్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇంకా మరింత కూడా సమాచారం వచ్చేది ఉంది. కానీ ఎవరైతే ఇందులో విద్యార్థులు మిస్సింగ్ అన్నది మాత్రం ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీగా ఉంది. దీని వెనకాల, అంటే ఈ ఉగ్రకుట్రకు వెనకాల కూడా డాక్టర్ బాంబ్ అన్నటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ ని ఏర్పాటు చేసి అందులో ఎవరైతే దీంట్లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వీళ్ళు యాక్టివ్ గా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ముందుకు తీసుకెళ్లినటువంటిది డాక్టర్ బాంబ్ అన్నటువంటిది ఒక వాట్సాప్ గ్రూప్ ని ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రణాళిక చేసేసి దీన్ని ముందుకు తీసుకెళ్లినట్లు కూడా ఇక్కడ కీలకమైనటువంటి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ. రైట్.